అందరికీ నమస్తే మిత్రులారా. నేను అనుకోవడం మీరందరూ చాలా జోష్లోకి వెళ్ళిపోయినారు అనుకుంటున్నా. ఎందుకంటే తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పుణ్యమా అని అంతా పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ ఎలక్షన్ల గురించి మనం గత కొంతకాలంగా రకరకాల ప్రయత్నాలు మొదలుపెట్టాము. ఈ ప్రయత్నంలో భాగంగా నేను ఒక మిత్రుడు ఆ సర్పంచ్కు సంబంధించి నామినేషన్ వేశాడు. నేను వాళ్ళ యొక్క పరిస్థితి ఏందని గత కొంతకాలంగా అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్కటి నేర్చుకునే ప్రయత్నం చేసే దాంట్లో అతనికి ఫోన్ చేశా. నేను 2-3 సార్లు ఫాలోఅప్ చేస్తే కొంచెం ఉండు లిస్ట్ చేస్తున్నా, నేను తర్వాత ఫోన్ చేస్తాను, లిస్ట్ చేస్తున్నా, నేను తర్వాత ఫోన్ చేస్తా అంటుండు. నేను ఏం లిస్ట్ చేస్తానంటే ఓటర్ లిస్ట్కి సంబంధించి ఏమైనా చూస్తున్నా అంట. అయితే ఆల్రెడీ వచ్చినాయి అవి, లిస్ట్ వచ్చింది. ఇంకా నువ్వు చేసేది ఏంటంటే అంటే బయట ఉన్న వాళ్ళకు ఎవరెవరికి పే చేయాలా అని. అంటే మనం అందరికీ పే చేస్తారా లేకుంటే కొందరికే పే చేయాలంటే అందరికీ ఏం లేదు, కొద్దిగా డౌట్ ఉన్న వాళ్ళకు ఒక మాదిరి, పూర్తిగా డౌట్ ఉన్న వాళ్ళకు ఇంకొంత, అసలు ఏ డౌట్ లేకుంటే ఏముండదు అన్నట్టుగా చెప్పాడు. అంటే ఒక మాటలో చెప్పింది అతను తెలిసింది ఫైనల్గా ఏంటంటే వాళ్ళు ఓటు వేస్తారు అని నమ్మిన వాళ్ళకు ఏమి ఇయ్యరు, కొద్దిగా డౌట్ ఉంది అంటే వీళ్ళు కొంత పే చేస్తే వేస్తారు అన్న వాళ్ళకు అట్లా ఇస్తారు, అట్లా అన్నట్టు. అంటే అంటే దాన్ని బట్టి కూడా మారుతారా అంటే అంటే ఉంటుంది ఖచ్చితంగా, ఎవరిని నమ్మనిక లేదు, ఛాన్స్ ఉంది అన్నాడు. అయితే అంటే మరి నేను కూడా చూసుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మిన రాలేదు, ఇప్పుడు వాళ్ళకు దృష్టిలో ఏంది, వాళ్ళు ఎవరినైతే నమ్మినరో వాళ్ళకు పే చేయరు. అట్లా నేను 4 అభ్యర్థుల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నన్ను నమ్ముతుండ్రా లేదా అనేది ఎలా తెలుస్తుంది? అంటే నాకేమన్నా అటువంటి అవకాశం ఇచ్చిండ్రా వాళ్ళు అని చూసా. అయితే నాకు క్యాండిడేట్లు వ్యక్తిగతంగా ఏమీ ఇవ్వలే, కానీ అనుచరులు ఉంటారు కదా, వాళ్ళు ఆ అనుచరులు ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా బయట ఉన్నారా అంటే మా తమ్ముడు ఉన్నాడు, సో మరి ఏమైనా ఖర్చులకు ఇవ్వాలా ఫోన్ నెంబర్ చెప్తారా వేస్తారా అన్నారు. అవసరం లేదు, మాకు వనరులు ఉన్నాయి, ఓటు అయితే వేస్తాం కానీ వద్దులే, పే అమౌంట్ ఏమొద్దని చెప్పాము. సో వాళ్ళు నమ్మినరు, అంటే నమ్మినట్టే కదా, నన్ను ఫోర్స్ చేయలే. మళ్ళీ అంటే ఒకవేళ నమ్మకుంటే ఫోర్స్ ఎట్లుంటుంది అంటే ఏం కాదులే, మీకు పైనుంచి వస్తాయి, మేము ఇంట్లో నుంచి ఇస్తామా, తీసుకోండి ఏం కాదు అంటారు. అంటే నన్ను నమ్మినరు కదా, వాళ్ళు ఏమనలే. అంటే అక్కడికి ఆ అభ్యర్థులను నేను చాలా మెచ్చుకోవచ్చు, ఎందుకంటే నమ్మినరు నన్ను. అట్లే మీరు కూడా టెస్ట్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే మిమ్మల్ని నమ్మినరు అనుకో మీకు ఏమి ఇవ్వకపోయి ఉంటారు. ఒకవేళ నమ్మలేదనుకో ఏదో ఒక కారణం అని చెప్పి మీ చేతిలో కొంత ముట్టింటుంది. మీరు చెక్ చేసుకోవాల్సిందే ఎక్కడున్నా కూడా మిత్రులారా. సో నమ్మనప్పుడే ఇస్తారు, నమ్మితే ఏమి ఇయ్యరు. అదేవిధంగా ఈ ఎలక్షన్లకు సంబంధించి అది మన ఈ మందు కూడా రకరకాలుగా ప్రలోభానికి గురి చేసి పంచే ప్రయత్నం చేస్తారు. కానీ మందుది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే పంచుతారు కదా, ఇప్పుడు మామూలుగా అందరూ పంచుతుండ్రు, కామనే, మీకు తెలియదా, అది తెలుసు కదా, పంచుతుండ్రు. ఈ పంచినప్పుడు అందరూ పంచుతారు కదా, ఎవరు వంచినా ఎంత డబ్బు వంచినా ఒక్కరికే కదా మనం వేసేది, ఒక్కరికి వేస్తాం ఓటు, ఎవరికో ఒక్కరికే వేస్తాం. ఈ వేసినప్పుడు ఏమైందంటే ఎవరెవరు ఓడిపోతారు. నేను యూట్యూబ్లో చూసిన మిత్రులారా, మీరు నమ్మరు, ఒక ఆమె బాగా వంచిందంట, గెలవలే. ఆమె తిట్టిన బూతులు చూస్తే వా కొడుక, అమ్మ నా బూతులు, లేబర్ నా కొడుకులు నా ఉచ్చదాగి ఓటేసలేరు అంటుంది. కరెక్టేగా మిత్రులారా, ఆమె వేదన కరెక్టే కదా, ఒప్పుకోవచ్చు, ఆమె అనడంలో తప్పే లేదు. ఆమె ఇంకా చాలా అన్నది, కానీ మనం ఏంటంటే భాష రూపంలో వ్యక్తపరచలేం కదా. అయితే ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఒక టాస్క్ వచ్చింది ఇప్పుడు, ఎందుకంటే మనం ఒక దగ్గర కాదు 2-3 దగ్గర తీసుకున్న పరిస్థితులు కూడా ఉంటాయి. అందరు ఇచ్చిన మందు కూడా వచ్చాయి ఇంట్లోకి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎవరికి వేస్తే కరెక్టు, ఎవరికి వేస్తే అమ్ముకున్నట్టు, ఎవరికి వేస్తే మనం బాధ్యతగా మన ఓటును వినియోగించుకున్నట్టు? అంటే ఇప్పుడు తృణమో పణమో వచ్చి పడ్డది ఇంట్లో, ఏం చేయలేం. ఎందుకంటే మన అభ్యర్థులే మన దేవుళ్ళు అనుకోవచ్చు, మన సేవకులు అనుకోవచ్చు, మన పూజారులు అనుకోవచ్చు. వాళ్ళు ఏది ఇచ్చినా మనం దైవ ప్రసాదంగా స్వీకరించాల్సిందే. స్వీకరించారు, ఆల్రెడీ వచ్చేసింది, దాన్ని వెనక్కి పంపడానికి ఏం లేదు. మరి ఆ వచ్చిన దైవ ప్రసాదాన్ని తీసుకున్నాం, మనమేం అడగలే కదా, వాళ్ళకై వాళ్ళే ఇచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఎట్లా ఓటేస్తే అమ్ముకున్నట్టు, ఓటు ఎలా వేస్తే బాధ్యతగా మనం ఓటు వేసినట్టు, అంటే ఎవరు ఎన్నయ్యని వచ్చింది పడ్డది. అయితే మనం ఈ అభ్యర్థి అయితే ఊరికి ఉపయోగపడతాడు, ఈ అభ్యర్థి అయితే ఊరికి సేవ జరుగుతుంది, మంచి జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని నమ్మి ఓటు వేస్తామనుకో, ఆ అభ్యర్థి ఇచ్చినా సరే, ఆ అభ్యర్థితో తీసుకున్నా సరే, ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని
ఓటు వేసిండ్రు అంటే నేను ఎవరికి ఈ అభ్యర్థి సూటబుల్, ఈ నలుగురిలో లేదా 5 మందిలో 6 మందిలో ఈ అభ్యర్థి సూటబుల్ అని నువ్వు నమ్మి ఓటేస్తే నువ్వు బాధ్యత నెరవేర్చినట్టు. అలా కాకుండా ఈ ఎక్కువ డబ్బులు ఇచ్చిండ్రు కదా, ఎక్కువ మందు వంచిండ్రు కదా అని నువ్వు ఓటేస్తే అమ్ముడు పోయినట్టు. రెండే ఆప్షన్స్. అంటే నువ్వు అభ్యర్థిని దృష్టిలో పెట్టుకొని ఓటేస్తేనేమో బాధ్యత నెరవేర్చినట్టు. ఆడ క్యాండిడేట్ ఒక్కడే ఉండొచ్చు, అదే క్యాండిడేట్కు నువ్వు ఎక్కువ డబ్బులు ఇచ్చిండ్రు, ఎక్కువ మంది ఇచ్చిండ్రు అని ఓటేస్తేనేమో అమ్ముడు పోయినట్టు. ఈ 2 సూత్రాలు చాలా ముఖ్యం మిత్రులారా. ఇంకా ఆల్రెడీ వచ్చి పడిపోయింది, ఇంకా మరి మీరు పరిస్థితి ఏందనేది తెలియదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు ఆ తిట్టించుకునే కేటగిరీలో ఉంటారా? ఇప్పుడు మన బాధ్యత నెరవేరిస్తేనేమో మనకి ఏ తిట్లు చెల్లవు, ఎందుకంటే మనం అడగలే కదా, మనం వేయాలనుకున్నా వేసినాం. ఇప్పుడు నాకైతే స్వేచ్ఛ దొరికింది, నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే, ఒక్క కోటర్ కూడా ముట్టుకోలే. సో నన్ను నమ్మినరు ఆ అభ్యర్థులు, మంచి వ్యక్తులు, గొప్ప వ్యక్తులు. మీరు కూడా నమ్మేటట్టు చేసుకోవాలా, ఎందుకంటే మీకు ఇచ్చిండ్రు అంటే మీరు దొంగనా కొడుకులు అనేది వాళ్ళ దృష్టిలో అర్థం అన్నట్టు. అది లెక్క, వాళ్ళ లెక్క ప్రకారం ఇండైరెక్ట్గా. పైకి ఏంటంటే ప్రేమ తీసుకో పైనుంచి వస్తుంది అంటారు, ఏముండదు అట్లా. లోపల ఇదన్నా తీసుకొని నువ్వు ఉండు నా ట్రాన్స్లా అని వాళ్ళ లెక్క ఉంటుంది. సో ఇది మిత్రులారా, ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఒకటే రోజు మిగిలిపోయింది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.